శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కర్మ చెయ్యకుండా ఏ ఒక్క జీవి కూడా ఒక్క క్షణం కూడా బ్రతకలేడు, అథవా అసలు అటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. కర్మ ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కానీ చేసేటటువంటి కర్మ శాస్త్రీయమైనటువంటి కర్మ అయితే అది చేసినటువంటి కర్మ నుంచి కూడా బయటికి రావడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది అని నేను గత 2 రోజుల ప్రసంగాల్లో మనవి చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని కోట్ల జన్మల నుంచి మనకి ఆదేశాలు ఇచ్చి అదే పనిగా సంకల్ప వికల్ప సంఘాతమై మనని అనేకమైనటువంటి విషయ వస్తువుల వైపుకి లాగడానికి అలవాటు పడిపోయినటువంటి మనసు యొక్క వేగాన్ని నియంత్రించడానికి ప్రధానమైనటువంటి సాధనము కర్మ. ఎందుచేత అంటే దత్తాత్రేయులు వారు దాదాపు 24 మందిని గురువులుగా స్వీకరించారు ఆయన. అందులో ఇషుకృత్ అని ఒక గురువు. ఇషుకృత్ అంటే బాణములను తయారు చేసేటటువంటి వాడు. ఆయన బాణములు తయారు చేస్తున్నాడు. బాణం తయారు చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆ ముందు ఉండేటటువంటి మొన ఎంత బరువు ఉంటుందో దానికి అనుగుణంగా వెనకాతల ఉండేటటువంటి ఊస యొక్క బరువు ఉండాలి. ఈ రెండింటి యొక్క బరువులో సమతౌల్యం లేకపోతే దానికి ధనస్సుని సంధించి విడిచిపెట్టడం సాధ్యం కాదు. ఎంతో దృష్టి పెట్టి బాణాన్ని తయారు చేయాలి. ఆయన బాణాన్ని తయారు చేస్తున్నప్పుడు అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక మహారాజు గుర్రం దిగి ఆయనని ఏదో ఒక విషయం గురించి సమాచారం అడిగాడు. ఫలానా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటువైపైనా వెళ్ళాలి అని. ఆ ఇషుకృత్ అంటే ఆ బాణములు తయారు చేసేవాడు మాట్లాడలేదు. మాట్లాడకుండా బాణాన్నే తయారు చేస్తూ ఉండిపోయాడు. బాణం తయారు చేయడం అయిపోయింది. ఇతను ఎటూ పలకట్లేదని రాజు కొద్ది దూరం వెళ్ళిపోయాడు. బాణం తయారు చేయడం అయిపోగానే అతను మళ్ళీ రాజుని పిలిచాడు. మహారాజా, ఇందాక నేను బాణాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాను. నా మనసు అక్కడ కేంద్రీకృతమైపోయి ఉంది. అప్పుడు నేను ఇతర విషయాల వైపు మనసుని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేను. అందుకని మీరన్న మాట నేను వినలేదు. అన్యథా భావించకండి. నా వలన ఏమైనా ఉపకారం కావాలా అని అడిగాడు. ఫలానా చోటుకి దారి ఇది అని అడిగాడు. ఇది దారి అని చెప్పాడు. అంటే ఒక కర్మ చేసేటప్పుడు విత్సలవిడిగా తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి మనసు నిగ్రహింపబడి ఆ పని మీద కేంద్రీకృతమైపోతుంది. అలా కేంద్రీకృతమైపోతే దాని యొక్క స్వేచ్ఛా గమనం కొంతవరకు పరిమితం అవుతుంది. అలా అది ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా ఉండడమే మనకి చేసేటటువంటి మహోపకారం.
అందుచేతనే కర్మకి ప్రారంభంలో అంత గొప్ప స్థానం ఇవ్వబడింది. కర్మని, మనసుని రెండింటినీ కలిపి కట్టి ఒకవైపుకి నడిపిస్తూ ఉంటారు. దానివల్ల మనసు శుద్ధమవుతూ ఉంటుంది. అసలు కర్మ చెయ్యలేదనుకోండి, ఈ లోకము నిలబడదు. నా గురించి నేను చేసేటటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. నేను ఊపిరి తీయడం, నేను అన్నం తినడం, నేను పడుకోవడం, నేను నడవడం, నేను మాట్లాడడం, నేను వినడం, నేను చదువుకోవడం, నేను వ్రాయడం, ఇవి నా కొరకు నేను చేసుకునే కర్మలు కాదు. అసలు ఈ లోకమంతా నిలబడాలి అంటే అది కర్మ వలన మాత్రమే నిలబడుతుంది తప్ప అన్యథా వేరొక కార్యం వల్ల నిలబడదు. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాత్ కర్మ సముద్భవ అంటాడు. అసలు సమస్త ప్రాణులు పుట్టాలి అంటే దానికి కారణమేది? అన్నం. అన్నాద్భవంతి భూతాని. అందుకే అన్నము యొక్క సారమే ఈ శరీరం. ఈ శరీరానికి ఒక పేరుంది, అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది సప్త ధాతువులు పెరుగుతాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు పెరుగుతుంటే ఈ శరీరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అన్నము యొక్క వికారము. అన్నము యొక్క వికారమైనటువంటి ఈ శరీరంలో అన్నము యొక్క సారభూతమైనటువంటి విశేషము ఏదుందో అది ప్రత్యుత్పత్తికి కారకమవుతుంది. కాబట్టి అన్నము తినకపోతే ప్రత్యుత్పత్తి జరగదు. తిన్న అన్నము మళ్ళీ సంతానాన్ని కనడానికి కారణమవుతోంది. అందుకని సమస్త భూతములు దేనిలోంచి పుడుతున్నాయి అంటే అన్నములోంచి పుడుతున్నాయి. అన్నము సృష్టికర్త. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. పరబ్రహ్మము అన్న మాట ఎక్కడ వాడినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాని యందు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి 3 ఏకీకృతమయ్యాయి అని గుర్తు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే. 3 లోకములకు 3 మూర్తులకును 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. 3గా కనపడతాడు. 1 సృష్టికర్త, 2 స్థితికర్త, 3 ప్రళయకర్త. 3గా కనపడేటటువంటిది మాత్రం ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థమే 3గా కనపడి 3 క్రియలు నిర్వహిస్తూ ఉంటుంది. అది సృష్టించినప్పుడు బ్రహ్మ, సృష్టింపబడినటువంటి శరీరాన్ని నిలబెట్టి కాపాడినప్పుడు స్థితికర్త అయిన విష్ణువు, దానికి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చినా, జ్ఞానమిచ్చి మోక్షమిచ్చినా, ఎన్ని జన్మలెత్తినా తనని పొందలేకపోతే తానే దానిని పొందేసిన మహాప్రళయం అంటారు. ఈ 3 లయకారకాలంటారు. ఈ 3 రకాలైనటువంటి లయ నిర్వహించేటటువంటి శివస్వరూపమైన ఈ 3 కలిసిపోయి చేసేటటువంటి కార్యక్రమాన్ని పరబ్రహ్మతత్వము అంటారు. అంటే ఒక పరబ్రహ్మము సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3గా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఏ దేవతా స్వరూపాన్ని తీసుకోండి, అది చిట్ట చివరికి 3 చెయ్యగలిగినదై ఉంటుంది. శివ అని నేను అన్నాను అనుకోండి, ఆయనని నటరాజుగా చూపించినప్పుడు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. నటరాజస్వామి చేతిలో ఢమరుక ఉంటుంది. ఆయన ఢమరుకాన్ని మోగిస్తాడు అంటే శబ్దము సృష్టికి గుర్తు. సృష్టికర్త ఆయనే. ఆయనే సృష్టించిన ప్రాణులన్నింటినీ నిలబెడతాడు. అందుకని స్థితికర్త. ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అంత వేగంగా నృత్యం చేస్తూ కూడా చిరునవ్వుతో ఉంటుంది ముఖం. ఆయనే లయకర్త. అన్ని ప్రాణులను తనలోకి తీసేసుకుంటాడు, ఇక నామరూపాలు లేకుండా. అందుకే అగ్నిహోత్రం ఒక చేతిలో ఉంటుంది. అగ్నిస్పర్శ కలిగిందనుకోండి, ఇక దానికి నామము రూపము ఉండవు, బూది కింద మారిపోతుంది. సమస్త జగత్తుని నాలోకి తీసుకుంటాను. ఇది చెప్పడానికి నేను ప్రళయకర్తని అని చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది. ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఒక కాలు పైకెత్తి ఉంటుంది. ఇది నేను భక్తితో ఉంటే అనుగ్రహిస్తాను. అందుకని అజ్ఞానాన్ని కాలుతో తొక్కి పెట్టి ఉంటాడు. అందుకే
నటరాజస్వామి వారి మూర్తి మీద ఉన్న వ్యామోహం ఇతర దేశాల్లో ఏ మూర్తి మీద ఉండదు. మీరు ఒక్క విషయం గమనించండి, నటరాజస్వామి వారు ఈ మూడు పట్టుకున్నప్పుడు ఏదో నేను చెప్పినంత స్థిమితంగా ఏం ఉండడు ఆయన. లేదా ఆయన చేసేటటువంటి నాట్యం కూడా చాలా తేలికగా ఏముండదు. అది ఎంత వేగంతో ఉంటుంది అంటే, ఆయన చేస్తున్నటువంటి నృత్యము యొక్క వేగాన్ని తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క సూచన ఉంటుంది ఆయన మూర్తిలో. జుత్తు ఇటువైపుకి ఎగురుతూ ఉంటుంది, ఇలా కెరటాల్లాగా. ఇటు జుత్తు ఇటువైపుకి ఎగురుతూ ఉంటుంది. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః కపర్దీ అని పేరు ఆయనకి. పెద్ద జటాజూటం. అది విప్పుకున్నప్పుడు నేను ఇంత పెద్ద జుత్తు విరబోసుకుని వేగంగా ఇలా అన్నాను అనుకోండి, ఈ జుత్తు అంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నాను అనుకోండి, జుత్తు అంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నప్పుడు జుత్తు ఇటువైపుకి వస్తే, ఇటువైపు ఉన్న జుత్తు మళ్ళీ ఇటువైపు తిరిగే లోపల ఎంతో వేగంగా తిప్పితే ఇటు జుత్తు ఇటు ఉండేటట్టుగా తిప్పాలి. అంత వేగంగా తలని తిప్పుతూ దానికి అనుగుణంగా శరీరావయవాల్ని, ఆంగికం, అందుకే భైరవి అంటారు. లాస్యం అంటే భావ ప్రకటనం, ఆంగికం అంటే అవయవాలు కలపడం. అంత వేగంగా అవయవాలు కదుపుతూ భావ ప్రకటన చేస్తూ నిప్పు చేత్తో పట్టుకుని ఢమరుకాన్ని మోగిస్తూ ఒక కాలు పైకెత్తి అంత వేగంగా నృత్యం చేయడం అంటే, అందుకు చిదంబరంలో చిత్సభ, నటరాజ సభ, అంత గొప్ప సభ జరిగింది. అందులో నృత్యానికి తానే అధిపతిని అని నిరూపించుకున్నాడు. పార్వతీదేవి ఒకప్పుడు ఆయనతో సమానంగా నృత్యం చేస్తానండి. ఇద్దరిలో ఎవరు సమానంగా నృత్యం చేస్తారు? తీర్పు ఎవరు చెప్పాలి? శ్రీ మహావిష్ణువుని పెట్టారు. ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ ఇది చేస్తోంది. ఆయన చూశాడు, ఏం చేసినా చేసేస్తోంది ఆవిడ. చూసి కాలి బొటనవేలుతో కుంకాన్ని అలదుకుని, అంటే ఆ కుంకుమ భరిణలోకి కాలి బొటనవేలద్ది కాలు పైకెత్తి ఊర్ధ్వముఖ తాండవం అంటుంటారు. ఆ అమ్మవారి లలాటమునందు బొట్టు పెట్టి కాలు పైకెత్తి ఆకాశం వైపుకు ఉంచాడు. కొన్ని కారణముల చేత స్త్రీ కాలు అలా పైకి ఎత్తని కారణం చేత అమ్మవారు సిగ్గుతో తల వంచుకొని నిలబడిపోయింది. ఆయన నటరాజుగా మూర్ధాభిషిక్తుడయ్యాడు. అది చిత్సభ, నటరాజ సభ. అందుకే చిదంబరంలో ఇప్పటికీ నటరాజస్వామి మాణిక్యవాచకర్ని అక్కడే అనుగ్రహించాడు మహానుభావుడు. నటరాజు అంటే ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి పరమశివుడు తాను లోక పరిపాలకుడుగా నిలబడేటటువంటి క్షేత్రం. అందుకే చిదంబరంలో నటరాజస్వామి. అదే మధురైలో అయితే అమ్మవారు పరిపాలకురాలు, మీనాక్షి పరిపాలకురాలు, సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా కూర్చుంటాడు, అన్ని చూస్తూ ఉంటాడు, మా ఆవిడ చక్క పెడుతుందని. అందుకే తమిళనాట ఒక సంప్రదాయం ఉంది. పెళ్లి సంబంధానికి వెళితే ఆ ఆడపెళ్లి వారి ఇంట్లో పెత్తనం ఎవరిది కనుక్కోవాలి అంటే ఆ ఇల్లు మధురయ్య చిదంబరమా అని అడుగుతుంటారు. ఆ ఇల్లు చిదంబరం అండి అన్నారనుకోండి, ఆయనది పెత్తనం. ఆ ఇల్లు మధురయ్యండి అన్నారనుకోండి, ఆవిడిది పెత్తనం. అందుకని ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన, వాళ్ళిద్దరి మధ్య తేడా ఎక్కడుంటుంది? ఇద్దరూ ఒకటే, కానీ రెండుగా కనపడుతూ ఉంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులలో నటరాజతత్వంతో స్వామి నిలబడినప్పుడు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అది విష్ణు స్వరూపానికి చెప్పారనుకోండి, ఆయన విషయంలోనూ అదే అన్వయం. ఆయనే సృష్టికర్త. శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి ముందు బ్రహ్మగారు వస్తే కదూ సృష్టి జరిగింది. సృష్టికి సృష్టి ఆయనది. అందుకని సృష్టికర్త. శ్రీ మహావిష్ణువుగా ఆయన స్థితికర్త. స్థితికర్త అంటే ఎవరైనా రక్షించమని ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వారు రక్షించడానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఆలోచించే అవకాశం ఉంటుందేమో, కానీ అలా ఆలోచించే అవకాశం లేకుండా రక్షించడానికి పరిగెత్తవలసిన వాడు విష్ణువు. విష్ణువు అంటేనే రక్షణ. అంటే దాన్ని శివుడికి అన్వయం అవదని నా ఉద్దేశ్యం కాదు. విష్ణు తత్వమునందు ప్రధానము రక్షణ. అందుకే భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టం దీన్ని నిరూపణం చేసింది. గజేంద్రుడు ఏం సామాన్యమైన శరణాగతి చేయలేదు. ఆయన మొత్తం దేవతలందరికీ అగ్ని పరీక్ష పెట్టేశాడు. ఏదో శివ అంటే ఆయన వస్తాడు, బ్రహ్మ అంటే ఇంకో ఆయన వస్తాడు, ఇంద్ర ఇంకో ఆయన వస్తాడు, షణ్ముఖ ఒక ఆయన వస్తాడు, వినాయక ఒక ఆయన వస్తాడు, అగ్ని ఒక ఆయన వస్తాడు. ఆయన ఎవరి పేరు చెప్పలేదు.
వ్యాసుల వారు భాగవతం చేస్తూ అద్భుతం చేశారు. అసలు ఏ పేరు చెప్పలేరు. తస్మై నమ ప్రీషాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి అని ఆయన నామరూపాలతో సంబంధం లేకుండా పిలిచాడు. పోతన గారు యథాతథంగా అంధీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు నాది మధ్యలో ఇడెవ్వడు సర్వము తానయిన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్నని. మా పేరు పిలవలేదు, మేము వెళ్ళాలా వద్దా అని మిగిలిన వాళ్ళు ఊరుకున్నారు. పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ కోసం వెళ్ళవలసి వస్తే విష్ణు వెళ్ళాలి, అందుకే ఆయన బయలుదేరి వచ్చారు. కాబట్టి స్థితికర్త అంటే విష్ణువు, ప్రళయకర్త అంటే వటపత్రశాయిగా ఉన్నప్పుడు సమస్త బ్రహ్మాండములు లయమైపోతే ఆయన ఒక్కడే కరార విందేన పదార విందం ముఖార విందేలి నివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. కాలి బొటనవేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. చీకుతూ ఆ రావి ఆకు మీద ప్రళయ జలాల మీద తానొక్కడే తేలుతూ ఉంటాడు. సమస్తము ప్రళయమునందు మునిగిపోతే అంటే ఆయన ప్రళయకర్త. మీరు ఎటువైపు నుంచి చెప్తే అటువైపు ప్రళయకర్త అంటే దాని అర్థం ఏమిటి? ఉన్నది ఒక్కటే బ్రహ్మము. ఆ బ్రహ్మము సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా అనేక రూపాలు పొందుతూ ఉంటుంది. ఆ కోటేశ్వరరావే పంచాలు అల్చి వేసుకొచ్చాడు. ఆ కోటేశ్వరరావే రేపు విమానం ఎక్కినప్పుడు ప్యాంటు చొక్కాతో కనపడితే అన్నన్నా అని ముక్కు మీద వేలేసుకోకూడదు, ఏదో ప్రయాణ సౌలభ్యానికి వేసుకుని ఉండొచ్చు. ఆ కోటేశ్వరరావే ఓ రోజున లుంగి కట్టు కనపడచ్చు. ఆ కోటేశ్వరరావే పైన చొక్కా బనీను కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని దేవాలయంలో కనిపించవచ్చు. తత్వం అదేగా, ఆ సందర్భాలకు అనుగుణంగా మారిందంతే. అలాగే పరబ్రహ్మము కూడా రూపాలని పొందుతూ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు ఈ బ్రహ్మతత్వాన్ని అంతటినీ కలిపి గాడ్ అన్నారు. గాడ్ అంటే దాన్ని ఎందుకు వాళ్ళు గాడ్ అని పెట్టారు అంటే, జీ అంటే జనరేషన్ సృష్టి, ఓ అంటే ఆపరేషన్ స్థితి, డి అంటే డిస్ట్రక్షన్. వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట దొరకలేదు, అందుకని లయ. కాబట్టి ది కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ ది 3 branches ఆఫ్ క్రియేషన్, ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ as ది గాడ్. ఈ 3 కలిపి ఏ ఓమ్ని పొటెన్షియల్ ఓమ్ని ప్రజెంట్ ఫోర్స్ నడిపిస్తుందో దాన్ని వాళ్ళు గాడ్ అని పిలిచారు. అది సనాతన ధర్మము యొక్క మూల సిద్ధాంతం. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అటువంటి పరబ్రహ్మాన్ని ఈ భూమి మీద చూడాలి అంటే అన్వయము ఒక్క అమ్మయందు మాత్రమే. అందుకే వేదం మాతృదేవో భవ అని 2 చేతులెత్తి నమస్కారం చేసి, అమ్మ పరబ్రహ్మం. ఎందుకని? అసలు ఈ శరీరము సృష్టింపబడాలి అంటే తన కడుపుని గర్భాలయం చేసింది అమ్మ. ఈ కడుపులో పిండం పెరుగుతుంది. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు దాటిపోతుంటే తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సున్నితమైనటువంటి ఆ సూక్ష్మాంగ జీవులు తన కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే అమ్మ తిన్న ఆహారంలోని సారము నాభిగొట్టం ద్వారా లోపలికి వెడుతూ ఉంటే పోషింపబడుతూ ఉంటాడు. అందుచేతనే అమ్మ సృష్టికర్త. కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత బిడ్డడు కేరమని ఏడ్చేటప్పటికీ వాడి ఏడుపు విన్నంత మాత్రము చేత ఆమె నెత్తురు పాలైపోయింది. పాలిచ్చి కాపాడింది. అందుకే స్థితికర్త శ్రీ మహావిష్ణువు. పిల్లవాడు నిద్ర మరిచిపోయి ఆడుకోవడానికి తిరుగుతుంటే పడుకోకపోతే ఆరోగ్యం పాడవుతుందని బోర్లా ఒళ్ళో పడుకోబెట్టుకుని వీపు మీద జో కొట్టి పాట పాడి నిద్రపుచ్చేసింది. స్వల్పకాలిక లయం. అందుకే పరమశివుడు. అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. ఇది అన్వయం అయితే అమ్మకి, తప్పితే గురువుకి, వేరొకరికి అన్వయం అవ్వదు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అది ఈ 3 కార్యములను కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. సృష్టి కార్యాన్ని, స్థితి కార్యాన్ని, ప్రళయ కార్యాన్ని కూడా నిర్వహిస్తుంది. అయితే నేను ఇప్పుడు ఎక్కడ బయలుదేరానో అక్కడికి మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. మళ్ళీ అన్నము పరబ్రహ్మం. అందుకే అన్నం పరబ్రహ్మం అంటాం. అన్నాద్భవంతి భూతాని. అన్నము నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్నం తినలేదనుకోండి, ప్రత్యుత్పత్తికారకమైనటువంటి తేజో ధాతువు లోపల ఉత్పత్తి కాదు. అందుకే
అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి. అన్నము వలన అన్నప్పుడు శంకర భాష్యంలో శంకర భగవత్పాదులు అంటారు తిన్న అన్నము అని దాని అర్థం. అంతేగాని బయట పెట్టిన అన్నము అని కాదు. తిన్న అన్నము సారమై, ఆ సారము వీర్యమై, అందులోంచి ప్రత్యుత్పత్తి కణములు బయలుదేరుతాయి. శుక్రశోణితములు కలిసి పిండం ఏర్పడుతోంది. అందుకని అన్నాద్భవంతి భూతాని. ఇప్పుడు ఈ సమస్త సృష్టి ఎవరి వలన జరుగుతోంది? అన్నము వలన జరుగుతోంది. ఇప్పుడు అటువంటి అన్నము దేని వలన పుడుతుంది? పర్జన్యాదన్న సంభవ. అన్నము పుట్టాలి అంటే వర్షం పడాలి. వర్షం పడలేదనుకోండి పంట ఎలా పండుతుంది? పంట పండలేదనుకోండి ధాన్యం ఎలా వస్తాయి? ధాన్యం రాలేదనుకోండి అన్నం ఎలా వండుకుంటాం? ఒకవేళ ఎక్కడో నిల్వ చేసిన ధాన్యం దొరికేయండి, బయట వర్షాలు లేవు, నీళ్లు లేవు, భూమిలో నీళ్లు లేవు, ఎలా వండుకుంటారు? వేయించుకు తినాలంతే. కాబట్టి అన్నము వండుకోవాలి అంటే నీళ్లు ఉండాలి. ఆ నీరు కావాలన్నా కూడా వర్షం పడాలి. అందుకని పర్జన్యాద్ అన్న సంభవ. అన్నము వర్షము వలన వస్తోంది. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ నందుడు దశమస్కంధంలో ఒక మాట అంటాడు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరుగు, గసము మేసి ధేను గణము బ్రతుకు అంటాడు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పంట పెరుగుతుంది, పంట పెరిగితే మనకు అన్నం వస్తుంది, మిగిలిన గడ్డి తింటే పశువులు పాలిస్తాయి, పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఈ యజ్ఞం చేయాలంటే వేదము ప్రమాణముగా ఉండాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. వర్షము వలన అన్నము. వర్షం ఎందువల్ల వస్తుంది? యజ్ఞాద్భవతి పర్జన్యో. యజ్ఞము చేస్తే వర్షం వస్తుంది. యజ్ఞము దేని వలన జరుగుతుంది? యజ్ఞాత్ కర్మ సముద్భవ. యజ్ఞము మానసికము కాదు, యజ్ఞము క్రియ, క్రతువు. ఆ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేస్తే యజ్ఞము చేసినప్పుడు ఇవ్వబడినటువంటి హవిస్సులను తీసుకున్నటువంటి దేవతలు ప్రీతి చెంది దానికి వేదము ప్రమాణమై ఉంటుంది మంత్రం. ఆ మంత్రము ద్వారా ఇవ్వబడినటువంటి హవిస్సుని స్వీకరించినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం వలన పంట పెరుగుతుంది. పంట పెరిగితే అన్నం తింటాం. అన్నం మనకి లభిస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. మళ్ళీ దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ పంట వస్తుంది. మళ్ళీ పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. ఇది ఒక ధర్మచక్రం. ఆ ధర్మచక్రం అలా నడుస్తూనే ఉంటుంది. ఈ చక్రం ఎంతకాలం తిరుగుతుందో అంతకాలము సమస్త ప్రాణులు సంతోషంగా ఉంటాయి. ఈ యజ్ఞమునకు ఆధారము వేదము. ఇప్పుడు ఈ సమస్త ప్రాణులు పుట్టడానికి, సమస్త ప్రాణులు నిలబడడానికి, సమస్త ప్రాణులు లయమైపోవడానికి అన్నము కారణమై ఉంటుంది. అన్నము వలన ప్రాణి పుట్టింది. ఎంతకాలం అమ్మ పాలు తాగి బ్రతుకుతాడు? అమ్మ మాత్రం పాలివ్వాలంటే అన్నం తినద్దు, తాను బ్రతకాలి అంటే అన్నం తినద్దు. అన్నం తిన్నాడు కాబట్టి శరీరం పెరుగుతోంది. కొంతకాలం శరీరం పెరిగిపోయిన తర్వాత దీన్ని ఎవరు తినేస్తారు? మళ్ళీ అన్నమే తినేస్తుంది. అందుకే అన్నం అన్న మాటకి రెండు అర్థాలు. మనము తినునది, మనని తినునది. మనం కొంతకాలం తింటాం దాన్ని, అది మనని తినేస్తుంది కొంతకాలం. వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నములోంచే వస్తుంది. ఏదో తినకూడనిది తిన్నాడు, ప్రజ్వరుడు ప్రవేశించాడు అంటారు భాగవతంలో. సంధిబంధములు విడగొట్టేస్తారు. లోపల ఎక్కడో ఏదో బయలుదేరింది, చేయి దాటిపోయిందండి అంటారు. నింద లేకుండా బుద్ధి వెళ్ళిపోకూడదు కదూ. అందుకని అన్నము వలననే ప్రాణులు పడిపోతుంటారు. ఇప్పుడు అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే పూజ చెయ్యడం ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి అని చెప్పింది శాస్త్రం. పూజ చేసేటప్పుడు ఒక సాలగ్రామాన్ని మీరు అభిషేకం చేసి తుడుస్తున్నారనుకోండి, మీరు తుడవడాన్ని బట్టి మీరు అందులో పరమేశ్వర స్వరూపాన్ని చూస్తున్నారో లేదో తెలిసిపోతుంది. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు అలా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పీఠం యొక్క సిబ్బంది అప్పటిదాకా అభిషేకం చేసిన సాలగ్రామాన్ని పొడిబట్ట పెట్టి తుడుస్తున్నాడు గట్టిగా. ఆయన అన్నారు, అది ఏమిటన్నారు? సాలగ్రామం అన్నాడు. సాలగ్రామం అంటే ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు. అలాగా రుద్దుతావు బట్ట పెట్టి ఆయన ఒంటిని
కొంచెం కోమలంగా తొడవయా, యద్భావం తద్భవతి. అది పరమేశ్వరుడన్న భావనతో నువ్వు పూజిస్తే పరమేశ్వరుడు. కాబట్టి మన భావన చేత ఆ సౌకుమార్యం వస్తుంది. అందుకే అన్నం తినేటప్పుడు కూడా అంత శ్రద్ధగా అన్నం తినమని చెప్పింది శాస్త్రం. యజ్ఞం చేస్తూ ఉంటే ఎంత శ్రద్ధగా ఉంటావో, ఆ సృక్కివ్వండి, ఆ శ్రువి ఇవ్వండి, ఆ హవ్యపాత్ర కొంచెం జరపండి అని ఎంతవరకు అవసరమైంది మాట్లాడతావో, అన్నం తినేటప్పుడు ఆ అవసరమైనవే మాట్లాడాలి. అయ్యా కొంచెం పప్పు వేయండి, కొంచెం కూర వేయండి అని అడగాలి. వడ్డన అంటే అవతలవాడు అస్తమానం చెయ్యిలా అడ్డుపెట్టి కూర్చునేలా వడ్డించకూడదు, వాడు తినడానికి వీలుగా వడ్డించాలి. పాత్ర అలా ఉండాలి. అన్నం తింటూ ఉంటే అంత మృదువుగా ఉండాలి. అసలు అన్నం కలుపుకుని తినేటటువంటి విధానం చూస్తే ముచ్చట వేయాలి. అబ్బా ఎంత కోమలంగా తీసుకుంటున్నాడంటే అసలు ఆ ముద్ద తీసుకోవడం అయినా అంత అందంగా కలుపుకుని అంత అందంగా తినాలి. యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి. అందుకే అన్నము స్థితికర్త, అన్నము ప్రళయకర్త, అన్నము పరబ్రహ్మము, పరబ్రహ్మమైన అన్నము కర్మలో నుంచి వస్తుంది. ఇప్పుడు అసలు కర్మ లేకపోతే లోకములుంటాయా? అందుకని కర్మకి చాలా గొప్ప స్థానం ఉంది. కానీ ఆ కర్మయే పునర్జన్మ హేతు, ఆ కర్మయే బంధనమునకు హేతు. ఇక్కడ మీరు ఒక్క చమత్కారాన్ని గమనించవలసి ఉంటుంది. ఇది పునర్జన్మ హేతువు అని నేను తరచుగా అంటున్నప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యవచ్చు. ఏమండి బానే ఉంది మీరు చెప్పింది, ఏదో కొంత పాపం చేశాడు, కొంత పుణ్యం చేశాడు. పాపము అన్న మాటకు అర్థం ఒక్కటేనండి, ఈశ్వరుడు ఏది చెయ్యవద్దన్నాడో అది చెయ్యడమే పాపం, ఈశ్వరుడు ఏది చెయ్యమన్నాడో అది చెయ్యడమే పుణ్యం, అంతే. శాస్త్రవిహిత కర్మకు పుణ్యమని పేరు, శాస్త్రమునందు దూషింపబడిన కర్మ నిషిద్ధ కర్మకు పాపము అని పేరు. ఇప్పుడు పాపపుణ్యాలు నేను చేశాను, లెక్క పెట్టేవాడెవరు? ఈశ్వరుడు. మరి పునర్జన్మ ఇవ్వాలి కదా. నేను ఈ శరీరంలో ఉన్నానండి, నేనేం చేశానో నాకేం తెలుసు? ఓ 20 ఏళ్ల క్రితం కోటేశ్వరరావు 1973 సంవత్సరంలో పాపాలు ఎక్కువ చేశావా, పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటావా అని అడిగితే ప్రవచనాలు చేయగలనేమో కానీ చెప్పలేము, కుదరదు. కానీ ఈశ్వరుడికి తెలుసు. నా ఆఖరి ఊపిరి ఆగిపోయేటప్పటికీ నేను ఎన్ని పాపాలు చేశానో ఎన్ని పుణ్యాలు చేశానో ఆయనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇప్పుడు ప్రధానంగా మిగిలిన జన్మలు ఎలాగో కర్మానుభవానికే ఇస్తాడు. మనుష్య జన్మ నుంచి పునర్జన్మ ఇచ్చేటప్పుడు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి సుమా, మనుష్య జన్మ నుండి పునర్జన్మని ఇచ్చేటప్పుడు ఈశ్వరునికి ప్రమాణం ఏది? దేని చేత మళ్ళీ జన్మ ఇవ్వాలి అంటే, నేను చేసిన పాపపుణ్యాలు చూసి పాపం ఎక్కువ చేశాడు కాబట్టి ఇస్తున్నానని ఇవ్వాలా, పుణ్యం ఎక్కువ చేశాడు కాబట్టి ఇస్తున్నానని ఇవ్వాలా, పాపపుణ్యములు రెండిటినీ చూసి ఇవ్వాలా, చిట్ట చివరి నిమిషంలో నేను చేసినటువంటి మాట బట్టి ఇవ్వాలా, చేసిన పనిని బట్టి ఇవ్వాలా, దేని బట్టి ఇవ్వాలి? చేసిన పాపపుణ్యాలు బట్టే ఇస్తాడండి అని మీరు అన్నారనుకోండి, అజామీరుడు ఆఖరణ నారాయణ అంటే స్వర్గానికి ఎలా వెళ్ళాడు? మరి అప్పుడు అన్వయం అవ్వలేదుగా. చేసిందంతా పాపమా, ఆఖరణ నారాయణ అంటే స్వర్గమా? ఎలా కుదురుతుంది? అలాగే మరి ఆ పరమ మౌఢ్యంతో ప్రవర్తించినటువంటి కొంతమంది శరీరం విడిచిపెట్టే ముందు తనకి తెలిసో తెలియకో మహాశివరాత్రి నాడు దేవాలయంలో దూరి ఒత్తి కొంచెం పెంచినంత మాత్రం చేత పరమేశ్వర దర్శనాన్ని పొందాడా? ఎలా సంభవం అవుతుంది? అలా ఎలా ఇస్తాడు? అప్పుడు కర్మ, చిట్ట చివర చేసే కర్మ ఏది గొప్పది? కర్మ గొప్పది అంటే బతికున్నంత కాలం చేసింది గొప్పది కాదండి, ఆఖరణ చేసిన కర్మ గొప్పది అన్నారు అనుకోండి. ఇదంతా చేయడం ఎందుకు? ఆఖరణ చేస్తే సరిపోలా? అయిపోయిందిగా. మరి ఏది పునర్జన్మకి హేతు? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనుష్య జన్మ నుండి పునర్జన్మ పొందేటప్పుడు ఈశ్వరుడి ప్రమేయము లేదు. ఈశ్వరుడు కాదు నిర్ణయించేది. ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? ఎవరి పునర్జన్మకు వాడు కర్త. నేను ఏమవ్వాలో నేనే కర్త, మీరు ఏమవ్వాలో మీరే కర్త. నేను పునర్జన్మలో అంటే మళ్ళీ వచ్చే జన్మలో ఏమవుతానో నా చేతిలోనే ఉంటుంది.
మీరేమవుతారో మీ చేతిలోనే ఉంటుంది. అదేమిటండి, అలా అయితే మేము సంకల్పం చేసుకోమా ఇది అవ్వాలని? మీరు చెప్పింది మాకు పొసగలేదంటారు, నాకు తెలుసు. కానీ మీకు నేను శాస్త్రీయమైన ఒక విషయాన్ని చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. మనసుకి ఒక గొప్ప శక్తి ఉంటుంది. అది ఎప్పుడూ ఏం చేస్తూ ఉంటుందంటే రుచిని కోరుకుంటూ ఉంటుంది. రుచి అన్న మాటకు అర్థం తెలుగులో రుచి అని అర్థం చేసుకోకూడదు. విషయ వస్తువులను అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది. ఓ లడ్డు అన్నాను అనుకోండి, అది ఎలా ఉంటుందో తిని చూద్దాం అంటుంది. ఓ మామిడి పండు తిని చూద్దాం ఎలా ఉంటుందో. కామాక్షి గుడి ఓసారి వెళ్ళి చూద్దాం. ఏకాంబరేశ్వరుడు ఓసారి పెడదాం. మహాస్వామి ఓసారి ఆయన బృందావనం చూసొద్దాం. ప్రతి విషయంలో తను అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది. తన అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తను అనుభూతి చెందాలి. నాకు లడ్డూ తినాలని ఉంది, కోటేశ్వరరావు ఈ లడ్డూ తినండి, మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చేశారు, నేను చేత్తో పట్టుకున్నాను. లడ్డూ నాదైందేమో, మనసుకు అనుభూతి మాత్రం కాలేదు. మనసుకు అనుభూతి ఎప్పుడవుతుందంటే ఆ లడ్డు నేను నోట్లో పెట్టుకుని నవిలి నాలుక మీద దాని యొక్క రుచిని అనుభవించి మింగిన తరువాత మనసు అనుభూతిని పొందుతుంది. అది రుచి అంటే అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, వెతుక్కుంటుంది. దానికి అది అలవాటు. అందుకే శాస్త్రం ఏం చేసిందంటే మనసుకి ఈ బలహీనత ఉంది కాబట్టే ఆశ్రమ వ్యవస్థ పెట్టింది. చాలా గంభీరమైన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానని మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాఠం చదువుకోవడానికి ఇబ్బంది ఉండదు, మనసు చంచలంగా ఉండదు. అప్పుడు ఏమి పిచ్చి పిచ్చి కోరికలు పుట్టవు. అందుకని గురువు గారి దగ్గర కూర్చుని సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని నేను చెప్పింది నీకు, నీ బాధ నాకు అర్థమై ఇద్దరి మనస్సులు ఏకీకృతమగుగాక అని పాఠం మొదలు పెడితే గురువు గారి దగ్గర పాఠం నేర్చుకుంటాడు. కానీ అన్ని వేళలా మనసు అలాగే ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వయస్సు వచ్చిన తరువాత మనసు యందు కామము పొటమరిస్తుంది. తన శరీరము ఏ లింగమునకు చెందినది, భిన్నలింగము కలిగినటువంటి శరీరమునందు అనురక్తమవుతుంది. అనురక్తమైనప్పుడు ధర్మమన్న మాట ఒకటి లేదనుకోండి, కామము విశృంఖలత్వాన్ని పొందుతుంది. ఇంతకన్నా ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీరు పెద్దలు పట్టుకోగలరు. ధర్మము చేత కామాన్ని ముడివెయ్యలేదనుకోండి, ఆ కామం తీర్చుకోవడానికి పురుషుడు స్త్రీ యందు స్వేచ్ఛాగమనంతో ఉంటాడు, స్త్రీ పురుషుని యందు స్వేచ్ఛాగమనంతో ఉంటుంది. అందుకే ధర్మంతో ముడివేసేస్తారు కామాన్ని. కామముని ధర్మము చేత ముడివేస్తారు. అందుకే ఆమె ధర్మపత్ని. ఇప్పుడు ఈయన కామము ఆమె యందు ధార్మికంగా ప్రసరించింది, ఆమె కామము ఈయన యందు ధార్మికంగా ప్రసరించింది. మళ్ళీ ఏమొస్తుంది దానివల్ల? అర్థం వస్తుంది. ఏమిటి అర్థం? తను పెద్దవాడైపోయి నడవలేనప్పుడు భుజం మీద ఊంచుకోవడానికి కొడుకు అర్థం. తాను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు వాళ్ళు 10 తరాలు రాబోయే వాళ్ళు తనతో కలిపి 21 తరాలు తరించడానికి కన్యాదానం చేయడానికి కూతురు వచ్చింది. ఇహపరములకు కొడుకు కూతురు ధర్మబద్ధమైన కామము నుండి అర్థం వచ్చింది. కొడుకు కూతురు వచ్చారు. ధర్మబద్ధమైన అర్ధకామముల వలన మోక్షం వచ్చింది. మళ్ళీ అనుమానంగా ఉంది నీ మాట. ధర్మబద్ధమైన అర్ధకామములు అర్థమయ్యాయి, ధర్మబద్ధమైన అర్ధకామములకు మోక్షం ఏమిటి, అది ఎలా వస్తుంది అని అడుగుతారు. నాకు తెలుసు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. నేను మీకు 8 అడుగుల కర్ర ఇచ్చాను, దీన్ని 4 సమాన భాగములు చెయ్యి అన్నాను. అంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 8 అడుగుల కర్ర 4 సమాన భాగాలు చెయ్యాలంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 2 అడుగులు కదా. నేను అడిగేటప్పటికీ మీకు అనుమానం ఏమంటే ఏమంటాడో అని. అలా ఏం లేదు, 2 అడుగుల ముక్కే వస్తుంది, 4 2 8. కానీ ఇప్పుడు 8 అడుగుల కర్రని 4 సమాన భాగాలు చెయ్యాలంటే ఎన్ని మాటలు నరకాలి? ముందు కర్ర ఇలా పెట్టి 2 అడుగుల దగ్గర ఒక చుక్క పెట్టుకుని అక్కడ కత్తి పెట్టి ఒక్కసారి నరికాను అనుకోండి, ఓ 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెంత మిగిలింది? 6 అడుగుల ముక్క. మళ్ళీ 2 అడుగుల దగ్గర నాటు పెట్టుకుని ఒక చుక్క పెట్టుకుని మళ్ళీ కత్తితో నరికాను, మళ్ళీ ఎన్ని ముక్కలు వస్తాయి? ఓ 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెన్ని ముక్కలు మిగిలాయి?
4 అడుగుల ముక్క మిగిలింది, మధ్యలో మళ్ళీ చుక్క పెట్టి నరికాను. ఇప్పుడు ఎన్ని 2 అడుగుల ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. 4 ముక్కలు రావడానికి ఎన్ని మాటలు నరికాను? 3 మాటలే నరికాను. ధర్మము చేత అర్థమో కామమో ముడిపెడితే మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి ధర్మము ప్రధానము, ధర్మమే కర్తవ్యం. అక్కడ కర్మ బిగుస్తుంది. ఇది అలవాటవ్వాలి. ఇది ఎంతమంది సాధన చేత గురువుని ఆశ్రయించి తెలుసుకుంటారు? అందరికీ సాధ్యం అవుతుందా? అందుకే ఋషి దార్శనికుడు. ఋషి కర్మని వ్యవస్థీకృతం చెయ్యడానికి ఏం చేశాడంటే, ఒక వయసు దాటిన తరువాత మనసు యందు కామము రగులుతుంది. అందుకని ధర్మబద్ధమైన కామం చేశాడు వివాహ వ్యవస్థ ద్వారా. ఈమె నీ ధర్మపత్ని, ఈమె యందు నీ కామము అనువర్తించవచ్చు. మిగిలిన వారి యందు అటువంటి భావనతో చూశావా, పరమ పాపాన్ని పొందుతావు. మిగిలిన వారు ఎవ్వరైనా కామాక్షి పరదేవతా స్వరూపులు. నీ భార్య యందు నీ కామం ఉండవచ్చు. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ మనసు యందు కామము కలిగినప్పుడు నీ భార్య యందు అనువర్తమైతే నీవు ధర్మాత్ముడవు. అది వేరొక స్త్రీ యందు ప్రవర్తిస్తే పరమ పాపాత్ముడవు. ఇప్పుడు ఎవరు కారణం? మనసు కారణం. అందుకే ధర్మము చేత కామమును ముడివేసేస్తారు. ఇప్పుడు ఏమైంది? బ్రహ్మచర్యమన్న ఆశ్రమాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చాడని చెప్పకూడదు, అది తప్పది. విడిచిపెట్టలేదు, కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోయిందని చెప్పాలి. బ్రహ్మచర్యం విప్పేశారండి అన్నారు అనుకోండి, తప్పది. బ్రహ్మచర్యం పోదు. ఇప్పుడు నేను సభలో ఆ బ్రహ్మచర్యం ఎందుకు పోదు ఇవన్నీ ఎక్కడ చెప్పగలను? కాబట్టి ఆ బ్రహ్మచర్యము అన్న కట్టు వేసినప్పుడు దాని మీద గృహస్థాశ్రమం అన్న గట్టి కట్టు వేశారనుకోండి, ఈ కట్టు జారిపోతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నావు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే కొన్ని సుఖములు అనుభవించడానికి శాస్త్రం అంగీకరిస్తుంది. ఎందుకంటే అది మనసు సుఖములు కోరుకునేటటువంటి కాలం. ఏమో రేపటి రోజు ఎలా ఉంటుందో, భార్యా బిడ్డల్ని పోషించాలి, భార్య గర్భిణి అయింది, ఆమెకి ప్రసవ సమయం, 4 రూపాయలు కావాలి. అందుకే గృహస్థు దానం పట్టచ్చు, డబ్బు తేవచ్చు, దాచుకోవచ్చు. ధర్మబద్ధంగా ఆర్జన చెయ్యాలి, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏమైంది? ధర్మబద్ధంగా గృహస్థాశ్రమంలోకి వెళ్లి భోగములు అనుభవించావు, భార్యని పొందావు, బిడ్డల్ని పొందావు, ఓ ఇల్లు కట్టుకున్నావు, స్వగృహే అన్నావు, మంచి బట్టలు కొనుక్కున్నావు, ఇదంతా ఈశ్వర ప్రసాదం అన్నావు, ధర్మాన్ని అనుష్ఠించావు. ఇదొక్కటే కాదు జీవితం అంటే. ఒక వయసు వచ్చిన తరువాత ఒక ప్రశ్న వెయ్యాలి, ఇవన్నీ సుఖములా? ఇవన్నీ సుఖములైతే ఎప్పటికీ సంతోషంగా ఉండాలిగా. మరి ఒకనాడు సుఖమనిపించినదే ఒకనాడు దుఃఖం అనిపిస్తోంది. ఇది తమాషా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకనాటి సుఖం ఒకనాటి దుఃఖం ఎలా అవుతుంది, నీ మొహం ఇలాగే చెప్తా వింటున్నాం కదా అని అనుకుంటున్నారేమో. మీకు ఉదాహరణ చెప్తాను, పట్టుకుంటారు. బాలసూర్య బింబం ఉదయిస్తోంది, ఎర్రటి బింబం. నాకు ఆ బింబాన్ని చూడాలనిపించింది. ఓ చెట్టు ఆకులు అడ్డొస్తున్నాయి. ఆకులు అండం కన్నా కొబ్బరాకు అనుకోండి, అదైతే ఒకే ఆకు, గొడవలేదు. కొబ్బరాకు అడ్డొస్తోంది. ఈ ఆకు పక్కకెడితే బాగుండే అంటే నేను కొబ్బరి చెట్టు ఎక్కి తీనా, ఈ ఆకు తిరిగితే బాగుండే అనుకున్నాను. పెద్ద గాలేసింది, కొబ్బరాకు ఇలా కిందకెళ్ళింది, సూర్యబింబం కనపడింది. ఇప్పుడు నా సంతోషానికి నా సుఖానికి కారణం ఎవరు? కొబ్బరాకు. అది పక్కకి వెళ్ళడం వల్లే నేను సంతోషం పొందా. ఉండిపోతుందా? వెళ్ళిపోయి గాలి అలా వెళ్ళగానే మళ్ళీ కొబ్బరాకు అలాగే అడ్డొస్తుంది. ఇప్పుడు ఎవరు నా దుఃఖానికి కారణం? కొబ్బరాకు. అదే వస్తువు సుఖానికి కారణం, అదే వస్తువు దుఃఖానికి కారణం. అందుకే విషయ వస్తువుల యందు సుఖ దుఃఖములు లేవు, మనస్సులో ఉన్నాయి నిజానికి. అందుకే సుఖ దుఃఖ రెండింటిల్లో కూడా ఏదుంది? ఖ. సంస్కృతంలో ఖ అంటే ఆకాశం. ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఈ ఉపన్యాసం కుచిలాంబాళ్ కళ్యాణ మంటపంలో పెట్టారు కాబట్టి గొడవ లేదండి. ఇదే బయట పెట్టారనుకోండి, బయట వాన పడింది, కృష్ణారావు గారికి చెమట పడుతుంది. సభలు పెట్టాను, ఇదంతా వర్షం వస్తోంది, ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టడం? ఇప్పుడు ఖ ఆయనకి దుఃఖ. ఎందుకని? అయ్యి బాబు ఇదేంటి మబ్బు పట్టింది వర్షం పడుతోందని. రైతుకి అమ్మయ్య వాన పడింది, సుఖ.
ఆయనకి ఖా ముందు సు, ఈయనకి ఖా ముందు దు. ఖాలో తేడా ఏమైనా ఉందా? ఖా అలాగే ఉంది, ఆయనకి దు అయింది, ఇంకొకటికి సు అయింది, అంతే. అది మనిషి మనస్సుని బట్టి సు, మనిషి మనస్సుని బట్టి దు. అది ఒక కాలమునందే సు, ఇంకొక కాలమునందు దు. కూతురు పుట్టింది, పరమ సంతోషం. ఏమిటో పెళ్ళి అవ్వలేదు, దుఃఖం. పెళ్ళైపోయింది, మళ్ళీ సంతోషం. ఏమిటో సంతానం కలగలేదు, మళ్ళీ దుఃఖం. పండట్టి బిడ్డ పుట్టాడు, మళ్ళీ సుఖం. దానికి అర్థం ఎక్కడుంది? ఒక వయసు వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు, ఈ సు ఈ దూకు నా మనసులోంచి వస్తున్నాయి, అసలు నిజానికి ఖా అలాగే ఉంది. ఇవి కాదు సుఖాలు. ఏది సుఖం అంటే దుఃఖము యొక్క స్పర్శ లేని సుఖం ఏది ఉన్నదో అది నిరంతర సుఖం. అది సుఖం కాదు, ఆనందం. ఆ ఆనందం ఎక్కడుంది? వాడెక్కడున్నాడో అక్కడుంది ఆనందనిలయాధీశుడు. కాబట్టి నేను ఆనందమును పొందాలి. ఆనందమును పొందాలంటే ఇంకా సూదు నాకు నన్ను పట్టుకోకూడదు. పట్టుకోకూడదంటే మళ్ళీ ఆశ్రమం మారుతాడు. ఇప్పుడు వానప్రస్థానికి ఎడతాడు. ఇంకా నాకు వీటన్నిటితో ఏ గొడవాలి. చెప్పులు ఇప్పేశాడంటారు. చెప్పులు ఇప్పేయడం అంటే ఏదో నేను విప్పేసినట్టు విప్పడం కాదు. ఏదో మనం ప్రాంగణంలోకి వచ్చే ముందు చెప్పులు విప్పి లోపలికి వచ్చాం. వేదాంతంలో చెప్పులు విప్పడం అని ఒక మాట ఉంటుంది. చెప్పులు విప్పడం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒకప్పుడు బ్రహ్మచారిని, కానీ అలా ఉండకూడదుగా. పెళ్లి చేసుకున్నాను, గృహస్థునయ్యాను, సరిపోతుందా? వంశం నిలబడాలిగా. ఓ కొడుకుని కూతుర్ని కన్నాను, అయిపోతుందా? నా కర్తవ్యం పూర్తి చెయ్యాలిగా. ఆ కొడుకుని చదివించాను, వాడు ప్రయోజకుడయ్యాడు, ఓ మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, వాడు చక్కగా సంపాదించుకుని ధార్మికంగా బ్రతుకుతున్నాడు. వాడికి ఓ ఇల్లాల్ని తీసుకురావాలిగా. వాడికి స్నాతకం చేసి పెళ్లి చేశాను, వాడికి బాలసార చేశాను, నామకరణం చేశాను. పీటల మీద ఎవరు కూర్చున్నారు? నేను మా ఆవిడే. వాడికి స్నాతకం చేశాను, నేను మా ఆవిడే పీటల మీద. నా కూతురికి మంచి సంబంధం చూశాను, కన్యాదానం చేశాను. పీటల మీద ఎవరు కూర్చుంటారు? నేను మా ఆవిడే. ఇప్పుడు నా కొడుక్కి కోడలికి ఓ కొడుకు పుట్టాడు. నాకెవరు పుట్టారు? మనవడు పుట్టాడు. నా కొడుక్కి ఎవరు పుట్టాడు? కొడుకు పుట్టాడు. ఇప్పుడు వాడికి బాలసార చెయ్యాలి. ఎవరు కూర్చుంటారు పీటల మీద? వాళ్ళు కూర్చుంటారు. నీ చెప్పులు ఇప్పేశాను. ఈ చెప్పులు ఎవరు తొడుక్కున్నారు? వాడు తొడుక్కున్నాడు. నా కూతురికి కొడుకు పుట్టాడు. ఎవరు చేస్తారు బాలసార? కూతురు అల్లుడు చేస్తారు. నేనేం చెయ్యాలి? ఎప్పుడూ పీటల మీదకి కూర్చోక్కర్లేదు. ఇది తెలిస్తే తాళం చెవులు ఇక్కడ పెట్టుకుని విర్రవీగక్కర్లేదు. ఇంకా ఎందుకు నీకు అల్లరి? చెప్పులు ఇప్పేశావుగా. ఇక నువ్వు దేనికోసం పీటల మీద కూర్చోవట్లేదంటే ఏమిటి దాని అర్థం? నీ కర్తవ్యం అయిపోయింది. నువ్వు ఒకనాడు బిడ్డని కని ఎలా సాకావో వాడు అలా సాకుతాడు. నువ్వు ఇంటి పెద్దవాడిగా ఏం చేస్తావు? భగవంతుణ్ణి ప్రార్థన చేసి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకో. ఇక ఎన్నాళ్ళు సుఖదుఖాలతో మమేకం అవుతావు. వానప్రస్థంలో ఏం చేస్తాడంటే వైరాగ్య సుఖాన్ని పొందుతాడు. కష్టమైన స్పర్శ లేదు, సుఖమైన స్పర్శ లేదు. అలా ఎలా ఉంటుందండి? మళ్ళీ ఓ అనుమానం. వైరాగ్యం అంటే మీకు ఉదాహరణ చెప్తాను. గాలి. కుక్క కళేబరం మించి వెళ్ళిపోతుంటుంది గాలి. అబ్బబ్బబ్బా దుర్గంధం అని ముక్కు మూసుకుంటారు. గాలి బెంగపెట్టుకోదు. అలా వెళ్ళి మల్లెపందిరి మీదకి ఎక్కింది. అబ్బా ఎంత మంచి వాసనో అన్నాడు. అదే గాలి. అమ్మయ్య నన్ను పొగిడాడని పొంగిపోదు. పొంగు లేదు, కొంగు లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంది. గృహస్థాశ్రమంలో ఉంటే పొంగు కొంగు తప్పవు. వానప్రస్థంలో ఈ రెండూ లేవు. దాటాడు ఇంకొంచెం. ఆ తర్వాత అనవసరమే. భార్యని తీసుకెళ్లి కొడుకు దగ్గర అప్పచెప్పి బట్ట రంగు మార్చుకున్నాడు. సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. ఇక సాక్షీభూతుడై ఉన్నాడు. ఇది ప్రస్థానం, పెద్ద నడక అంటారు. ఇదంతా దేనికోసం? మనసుని నిగ్రహించడం కోసం. ఇదంతా కూడా దీనికి అంటే జీవితంలో ధర్మబద్ధమైనటువంటి జీవితంతో చిట్ట చివర మహాభినిష్క్రమణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్లీ శరీరంలోకి రాకుండా జరిగిపోవాలి. అందుకే మీరు చూడండి, లోకంలో మాట ఉంటుంది, ఆయన రంధ్రాన్వేషణం చేస్తాడండి అంటారు. రంధ్రాన్వేషణం అంటే కన్నాలు వెతుకుతూ ఉండడం. సాధారణంగా ఎవరైనా అస్తమానం తప్పులు వెతికేవాడు ఉన్నాడు అనుకోండి, వీడోడు రంధ్రాన్వేషణం చేస్తాడంటారు. అసలు మనిషి జీవితం యొక్క పరిశీలనమంతా, మనిషి యొక్క జీవిత క్రమమంతా రంధ్రాన్వేషణమే. నేను ఈ మాట అన్నప్పుడు మీకు గమ్మత్తుగా అనిపించవచ్చు. మీకు యథార్థం చెప్పనా? మనిషికి 9 కన్నాలు కావు, 11 కన్నాలుంటాయి. 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు 5, 2 చెవులు 7, నోరు 8,
మూత్రద్వారము 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రాలు. 10వది నాభి, 11వది బ్రహ్మరంధ్రం. ఇందులో పుట్టినప్పుడు ఒకటి మూసుకుంటుంది. పుట్టే వరకు అమ్మ కడుపులో ఉన్న పర్యంతం అమ్మ తిన్న పదార్థము యొక్క సారము నాభిగొట్టం గుండా లోపలికెడుతూ ఉంటుంది. అందుకని అదొక రంధ్రం. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు. నాభి బంధం తెగిపోయింది, హృదయ బంధం మిగిలిపోతుంది. ఈమె నా తల్లి, వీడు నా కొడుకు మిగిలిపోతుంది. ఈ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి, ఉత్తప్పుడు తెరుచుకోకూడదు. అందుకే ఇక్కడ వరకు ఎప్పుడు వెళ్ళకూడదు. ఇక్కడ కొట్టడం కానీ తలుపు తట్టడం కానీ చేయకూడదు. అందుకే దీన్ని సీమాంతము అంటారు. సీమ అంటే ప్రయాణించు మార్గము, అంతము ఆగిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళకూడదు. అందుకే ఆడవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, సీమంతం అంటారు. సీమంతం కాదు దాని పేరు, సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏమిటంటే, భర్త గర్భానికి రక్ష చేయడం కోసమని అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి, పాపట అంటే కేశపాశమును 2గా విభాగం చేసి ఇలా గీతలా తీస్తాడు. ఎక్కడ వరకు? సీమాంతము. ఈ బ్రహ్మరంధ్రం ఎక్కడుంటుందో అక్కడ వరకే తీయాలి. తీసి ఉన్నయనము, ఎత్తి కట్టుట. భర్త ఆ జుత్తు దువ్వి ఆ జడ ఎత్తి ఆ కేశపాశాన్ని ముడివేస్తాడు. ఆ ముడి వేస్తే మామగారు వచ్చి, అమ్మా ఎక్కడ పుట్టావో, ఏ ఇంటి పేరుతో పుట్టావో, ఏ గోత్రంలో పుట్టావో అందరినీ వదిలిపెట్టి మా ఇంటికి వచ్చావమ్మా, గర్భం ధరించావు తల్లి, రేపు పొద్దున్న నువ్వు జనన మరణ సదృశమైన వేదన పొందుతావు, కానీ నా వంశాన్ని నిలబెట్టడానికి ఇంత కష్టపడుతున్నావా తల్లి, నేను నీకు ప్రథమ కానుక ఇస్తున్నానని మామగారు మొదటి కానుక ఇస్తాడు. అది సూడిద అంటే కానుక. అంతేగాని 5 కేజీల లడ్డూలు, 7 కేజీలు మైసూరు పాకులు మాకు ఆనవాయితీలంటే అనకూడదు. అది ఒక స్త్రీని గౌరవించేటటువంటి విధానం. పరమోత్కృష్టంగా సత్కరిస్తారు. అందుకని సూడిదలు ఇచ్చారు, సీమంతోన్నయనం చేశారు అంటారు. సీమ అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. మళ్ళీ వెనక్కి రండి, 9వ రంధ్రం. ఆ 9 రంధ్రముల తర్వాత 10 నాభి, 11 బ్రహ్మరంధ్రం. ఇది ఎప్పుడు తెరుచుకోవాలి? చిట్ట చివర తెరుచుకోవాలి. రంధ్రాన్వేషణం అన్న మాటకు అర్థం ఏమిటి? అమ్మ కడుపులో ఉన్నవాడు 9 నెలలు అయిపోయిన తర్వాత లోపల శరీరం పెరిగిపోతుంది. కన్ను తెరుద్దామంటే కటిక చీకటి, కాళ్ళు చేతులు కదపలేడు, తిమ్మిరిక్కిపోతుంటాయి. తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు కొరికేస్తుంటాయి. లోపల ఉండలేక అమ్మ తిన్న పదార్థం వేడి చేసేదైతే లోపల దగ్గొస్తూ ఉంటుంది. అమ్మ పడిశం పట్టేది తింటే లోపల పడిశం పడుతుంది. తల కిందకుంది, కాళ్ళు పైకున్నాయి, గర్భస్థ నరకం అంటారు. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నివసింపంగ పని తీర్చి నన్ను అనుగ్రహింపు శివా అని అడుగుతాడు. ఇక నేను ఉండలేను శివా, నన్ను బయటికి పంపించమంటాడు. ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. అది మొదటి రంధ్రాన్వేషణ, బయటికి రావడానికి. వచ్చాక నాభి కోసేశారు. ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? ఆకలేసింది, అమ్మ స్తన్యాన్ని వెతుక్కుంటాడు. పాలు ఎక్కడి నుంచి స్రవిస్తాయో దాన్ని నోట పెట్టుకుని చప్పరించి పాలు స్రవిస్తే పాలు తాగి బతికాడు. మళ్లీ రంధ్రాన్వేషణం చేశాడు. కడుపులో నల్లటి గడ్డ కట్టి ఉంటుంది. ఓ గైనకాలజిస్ట్ ఒక ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు, మాతృదేవో భవ అని. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక పిల్లవాడు పుట్టేటటువంటి క్రమంలో ఎలా ఉంటాయో ఆయన గైనకాలజీతో అనుసంధానం చేసి రాశారు. నాకు కాకినాడలో డాక్టర్ జగదీశ్వరి గారని ఒక గొప్ప గైనకాలజిస్ట్, ఆవిడ ఆ పుస్తకాన్ని బహూకరించినప్పుడు చదివి నేను తెల్లబోయాను. బ్లాక్ స్టూల్ అని కడుపులో ఉండిపోతుంది, నల్ల గడ్డ. పిల్లవాడు బయటికి వచ్చినప్పుడు ఒక్కసారంత వెలుతురు చూస్తాడు. ఏ ఆపరేషన్ థియేటర్లో బయటకు వస్తాడో వాడంతంత మనుషుల్ని చూడలేదు. డాక్టర్లు కట్లు కట్టుకుని కత్తెర్లు, వాళ్ళు అంతంత డాక్టర్లు, అంతంత దీపాలు, ఏమిటో అవన్నీ చూసి వాడికి ప్రాణాలు పోయినట్టు ఒక్కసారి బిగుసుకుపోతాడు. అప్పుడు ఏది బతికిస్తుందంటే దాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో సృష్టి చెయ్యలేకపోయారట. అమ్మ యొక్క స్తన్యము నుండి మొట్టమొదట ఒక పసుపచ్చని జిగురు పదార్థం విడుదలవుతుంది. ఎవరు చెప్తారు వాడికి అక్కడి నుంచి వస్తోందని? వెతుక్కుని అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుంటాడు.
ఆ పదార్థాన్ని చప్పరిస్తాడు. చప్పరించగానే లోపల ఉన్నటువంటి నల్లగా రాయిలా ఉన్నటువంటి మలం బయటికి వెళ్ళిపోతుంది ఆ రంధ్రంలోంచి. మళ్ళీ రంధ్రాన్వేషణ ప్రశాంతత కోసం. ఊపిరి తీసుకోవడం రాదు, కానీ అనాలని నేర్చుకుంటాడు రంధ్రాన్వేషణ. చెవిలోకి పాలు వెళ్ళిపోతాయి, దాన్ని అనుసరించి చీమ వెళ్ళిపోతుంది. ఇక పైన ఇలా పాలు వెళ్లకుండా తాగాలని నేర్చుకుంటాడు రంధ్ర రక్షణ. మెల్లిమెల్లిగా వయసు వస్తుంది, పెద్దవాడు అవుతాడు, యవ్వనం వస్తుంది. నేను వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు, రంధ్రాన్వేషణ. ఇంకొంచెం పెద్దవాడు అవుతాడు, జ్ఞానం సంపాదించాడు, వైరాగ్యం సంపాదించాడు, రంధ్రాన్వేషణ. ఏ రంధ్రాన్వేషణ? 11వ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు ప్రాణములను ఉత్క్రమణం చెయ్యాలి. యోగ మార్గంలో ఆ ప్రాణములను పైకి పంపించి తిన్నగా బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకెళ్లి ఆ తలుపు తడతారు. తలుపు తడితే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు నిర్గమమైపోతారు అందులోంచి. అలా ఎవరు వెళ్ళిపోయాడో వాడు యోగి, వాడికి తిరిగి రాడు శరీరంలో.